హాయ్ గైస్, వెల్కమ్ టు ఛానల్ ఈసమ్ 2.0. బిగ్ బాస్ సీజన్ 10కి సంబంధించి ఒక టాపిక్ ఉండబోతుంది. ఇంకా తనుజ ఇంకా కళ్యాణ్ గారి గురించి మరొక టాపిక్ అయితే ఉండబోతుంది. సో టాపిక్ ఏమిటంటే డిస్కషన్స్ చాలా ఉంటుంది కదా. ఇక్కడ మనకు కిసిక్ అనే షో చూసింది కదా. సో కిసిక్ అనే షోలో దాదాపుగా తనుజ కళ్యాణ్ని సంబంధించి రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ అడిగారు. సో వాటికి సంబంధించి ఒక క్లారిటీ తీస్తాను. ఇందులో ప్రజెంట్ మనము తనుజ గారికి కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. సో ఆ క్వశ్చన్స్లో కేవలం అదే క్రష్ అని చెప్పించడం జరిగింది. మీ క్రష్ ఎవరు అని చెప్పి అడగగానే సో ఆమె వెంటనే చాలామంది ఎక్స్పెక్ట్ చేసిందంతా కళ్యాణ్ పడాలా అని చెప్పి ఇట్లా అనుకుంటారని చెప్పి చాలామంది అయితే ఎక్స్పెక్ట్ చేశారు. సో బట్ కానీ వాళ్ళు ఒక గుడ్ హెల్దీ రిలేషన్స్లో ఉన్నారు. అంటే ఒక ఫ్రెండ్షిప్ బాండింగ్ కావచ్చు. సో మొత్తానికి అయితే ఉండొచ్చు. బట్ కానీ అక్కడ తన క్రష్ వచ్చేసి ప్రజెంట్ క్రష్ వచ్చేసి ఇంకా తెలుసు కదా మనకు ఆల్మోస్ట్ ఆడ ఉన్నటువంటి బైరా. సో బైరా అంటే చిన్న కుక్కపిల్ల భయ. సో దాన్ని మాత్రం బాగా చూసుకుంటుంది. సో తనుజ గారు మాత్రం పిచ్చ క్లారిటీ ఉన్నారు భయ్య. ఎవరు ఎన్ని క్వశ్చన్స్ అడిగినా కూడా ఎక్కడ కూడా కొంచెం కూడా మెసేజ్ కావట్లేదు. సో ఇంకా ఆల్మోస్ట్ కళ్యాణ్ కూడా పిచ్చ క్లారిటీ ఉన్నాడు. సో అందుకని చెప్పేసి వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటున్నారు. అందుకే భయ్య ఒక్కళ్ళ దాంట్లో వేలు పెడితే ఖచ్చితంగా మీకే స్మెల్ వస్తుంది, పక్కేముండదు. సో అలాగే ఇక్కడ కూడా ఏమంటే తనుజ గారు తమ పని చేసుకుని వెళ్తున్నారు. సో అలాంటి వాళ్ళని ఇలా క్వశ్చన్స్ అడగడం బాగుంటుందా? సో నాకే తప్పనిపిస్తుంది. సో సెకండ్ టాపిక్ వచ్చేసి అగ్ని పరీక్ష సీజన్ 2కి సంబంధించి దాదాపుగా August 15th నుంచి స్టార్ట్ కావచ్చు అంట. అగ్ని పరీక్ష సీజన్ 2 వచ్చేసి August 15th స్టార్ట్ కావచ్చు. సో ఇందుకు సంబంధించి ఒకటి కాదు రెండు కాదు 21 ఎపిసోడ్స్ అయితే టెలికాస్ట్ చేయబోతున్నారు. అంటే ఒక 20 ఎపిసోడ్ల నుంచి ఈ యొక్క షోని ప్లాన్ చేయబోతున్నారట. సో ఈ షో ప్లాన్ మొత్తానికి అయితే వీళ్ళు టెలికాస్ట్ అందులో ఉంటుంది. సో మొత్తానికి షార్ట్ లిస్ట్లో మనకు ఒక 20 నుంచి 15 లోపల మందిని అయితే ఖచ్చితంగా అయితే తీసుకుంటారు. ఇంకా ఓటింగ్ మెంబర్స్లో చూస్తే దాదాపు మనకు ఇక్కడ నుంచి ఈ 15 మెంబర్లో ఓటింగ్ పెట్టి ఒక కనీసం అంటే ఒక 7 to 10 మెంబర్స్ని ఖచ్చితంగా షోలోకి లాగే అవకాశం హైలీ ఛాన్సెస్ ఉన్నాయి. రీసెంట్గా మనము ప్రీవియస్ సీజన్లో ఒక 3 మెంబర్స్ని 2 మెంబర్స్ని కాన్ఫిడెన్స్గా ఇంట్రెస్ట్ నుంచి తీసుకుంటామని చెప్పారు. బట్ కానీ 5 మెంబర్స్ ఇస్తున్నారు. సో ఈసారి మాత్రం ఏకంగా 4 to 5, 6 అని చెప్పేశారు. సో ఖచ్చితంగా అయితే ఒక 10 మెంబర్స్ దాకా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ మనకని ఒక పాజిటివ్ నెంబర్ అంటే 7 to 10 అని ఉండొచ్చు అని చెప్పి నా అభిప్రాయం. సో ఎగ్జాక్ట్లీ వస్తారని చెప్పలేము. ఈ మెన్షన్లో నేను చెప్తున్నా భయ అప్డేట్. మొత్తానికి అయితే ఈసారి మాత్రం చాలా టైం అయిపోతుంది. కాల్స్ మెయిల్స్ ఖచ్చితంగా అయితే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఫోన్స్ మాత్రం చాలా మీ దగ్గర పెట్టుకొని, ఎందుకంటే ఏ క్షణమైనా రావచ్చు. కాల్స్ లిఫ్ట్ చేయకపోతే మాత్రం ప్రాబ్లం అయిపోవచ్చు. సో దానికి సొల్యూషన్ అంటే మనం చెప్పలేం. సో మొత్తానికి అయితే ఎనీవే ఆ టీం కాల్ చేసినప్పుడు ఎత్తడానికి మీరు మాత్రం 90% ట్రై చేయండి. సో మొత్తానికి అయితే తనుజ కళ్యాణ్కి సంబంధించి మనమైతే చెప్పిన టాపిక్స్ క్వశ్చన్స్కి సంబంధించి చాలా వరకు అయితే జరుగుతుంటాయి. సో అభిప్రాయం ఎలా ఉంది కామెంట్ చేయండి. తనుజ ఫ్యాన్స్, కళ్యాణ్ ఫ్యాన్స్ లైక్ చేయండి.